హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే రాజధాని అమరావతిలో జరిగే వర్క్స్ పైన ఈరోజు కూడా ఒక మంచి వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. నిజంగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇదిగోండి, మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వర్క్ ఏంటి అంటే రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని మనం చూస్తూ ఉన్నాం. ఆ పనులలో కూడా చాలా ముఖ్యంగా మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే రోడ్ల గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే రిటర్నబుల్ ఫ్లాట్స్లో రోడ్ల గురించే అంత ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడానికి ఏముంది అని. నిజంగా ఆ రోడ్లు ప్రత్యేకమేనండి. ఎందుకంటే మనం బయట చాలా ప్రాంతాల్లో ఈ లేఅవుట్స్ ఏవైతే ప్రైవేట్ లేఅవుట్స్ కానివ్వండి, వెంచర్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా రోడ్ల నిర్మాణం చేస్తారు. అయితే సింగిల్ రోడ్లని నిర్మాణం చేస్తారు. అలాగే ఎక్కడో ఒక చోట ప్రధానమైనటువంటి ఒక రోడ్డుని డబల్ రోడ్డుగా నిర్మాణం చేస్తారు. అయితే ఇక్కడ రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో రోడ్ల నిర్మాణం అనేది మనం చూసినట్లయితే చాలా ప్రత్యేకమైనవండి. ఎందుకంటే డబల్ రోడ్లని నిర్మిస్తూ ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. నేను చాలా లేఅవుట్స్లో చూశాను, ప్రైవేట్ వెంచర్స్లో కూడా చాలా రోడ్లను చూశాను, కానీ అవన్నీ సింగిల్ రోడ్లు. ఇక్కడేమో ఇదంతా కూడా డబల్ రోడ్లు. మనం చూడవచ్చు, మధ్యలో డివైడర్ను కూడా నిర్మాణం చేశారు. చూసారా? ఇదిగోండి, డివైడర్ను కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అంటే ఇది ప్రత్యేకమైనదే కదా. ఏంటంటే ఫ్లాట్స్, రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో కూడా డబల్ రోడ్డు వేయడం అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే భవిష్యత్తులో ఒక 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డబల్ రోడ్ల నిర్మాణమే చేస్తూ ఉన్నారు. అంటే ఇది ప్రత్యేకమైనది. మనకి చాలా రోడ్ల గురించి తెలుసు. ఏంటంటే విలేజ్లకు వెళ్ళే రోడ్లు కానివ్వండి, లేదంటే ఊర్లలో ఉండే రోడ్లను చూసినా కానీ అవన్నీ సింగిల్ రోడ్లే ఉంటాయి. ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసే రోడ్లలో కూడా చాలా రోడ్లు సింగిల్ రోడ్లే ఉంటాయి. కానీ రాజధాని అమరావతిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో నిర్మాణం చేసే ఈ రోడ్లు అనేవి డబల్ రోడ్లుగా, ఈ విధంగా తార్ రోడ్లు నిర్మించడం అనేది భవిష్యత్తుని ఊహించే, భవిష్యత్తులో ఇక్కడ ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరుగుతుందని ఈరోజే డబల్ రోడ్లు నిర్మించడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా మనం చాలా రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇక్కడ మనం చూడొచ్చండి, ఇదంతా కూడా తార్ రోడ్డు నిర్మాణం చేశారు. మనం బయట ప్రైవేట్ వెంచర్స్లో కానీ వీటన్నిటిలో చూసినప్పుడు అవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేస్తారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కూడా తార్ రోడ్డు నిర్మాణం చేయటం చాలా ప్రత్యేకమైనది. నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ అండి. ఏంటంటే మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దీనికి ఆన్సరు. చాలా రోజుల నుంచి డౌట్ ఏంటంటే తార్ రోడ్లు దృఢంగా ఉంటాయా, సిమెంట్ రోడ్లు దృఢంగా ఉంటాయా అనేది చాలా రోజుల నుంచి డౌటు. మీరు దీనికి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే. చూసారా ఈ విధంగా నిర్మాణం చేశారో మనం క్లియర్గా చూడొచ్చండి. మరీ ముఖ్యంగా తార్ రోడ్లు అంటే ఏదో పైన వేసి వదిలేయడం కాదండి. ఇక్కడ ఈ రోడ్డు పావింగ్ మిషన్ ద్వారా, చూశారు కదా, రోడ్డు పావింగ్ మిషన్ ద్వారా తార్ రోడ్లు వేయడం వలన ఆ రోడ్లు చాలా దృఢంగా ఉంటాయి. మరియు చాలా మందంగా, ఖచ్చితమైనటువంటి మందంతో ఇక్కడ రోడ్డుని అయితే నిర్మాణం చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు. ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్సే ఇస్తారు. ఇంకా పనులు అయితే చకచక జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీ అందరికీ చాలా ముఖ్యమైనటువంటి ఒక వర్క్ని అయితే ఈ వీడియోలో పరిచయం చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక కార్మికుడు నిలబడ్డాడు. ఇక్కడ ఒక కాంక్రీట్ బాక్స్ అయితే ఉంది. చూడండి, కాంక్రీట్ బాక్సు పక్కనే డ్రైనేజీ నిర్మాణం జరిగింది. చూసారా? ఇదిగోండి, ఇది రోడ్డు అయితే ఇప్పుడు మనం ఆ కాంక్రీట్ బాక్స్ పైన నిలబడి ఉన్నామండి. ఈ బాక్స్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఒక పక్కనేమో డ్రైనేజీ నిర్మాణం చేశారు, దాని పక్కనే ఇంత పెద్ద సిమెంట్ బాక్స్ని, కాంక్రీట్ బాక్స్ని ఎందుకు నిర్మాణం చేశారో మనందరం కనుక చూసినట్లయితే ఇదేంటంటే అండి, రాజధాని అమరావతిలో ఇంటర్నెట్ కేబుల్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కేబుల్స్ కానివ్వండి, టెలిఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా భూగర్భంలోనే నిర్మాణం చేస్తున్నారు అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే
ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ని అయితే ఏర్పాటు చేశారండి. ఇది జంక్షన్ పాయింట్. కింద మనం నల్లగా చూడొచ్చు, ఆ కేబుల్ పైపులు రావడాన్ని మనం చూడొచ్చండి. కిందకి దిగి కూడా చూపిస్తాను, కనిపిస్తుందా? కేబుల్ పైపులు అవన్నీ ఈ కేబుల్ పైపులు 50 మీటర్లకి ఒక జంక్షన్ అయితే ఈ విధంగా నిర్మాణం చేశారండి. ఈ జంక్షన్ పాయింట్ని ఎందుకు నిర్మాణం చేశారంటే 50 మీటర్లకి ఒక జంక్షన్ పాయింట్ ఉండటం వల్ల భవిష్యత్తులో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఆ జంక్షన్ పాయింట్లోకి దిగి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చూసుకొని వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి అనుకూలంగా ఇక్కడైతే జంక్షన్ పాయింట్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ జంక్షన్ పాయింట్ ఎందుకు ప్రత్యేకమైనది అంటే, మనం రాజధాని అమరావతిలో ఎన్ సిరీస్ రోడ్లు, ఈ సిరీస్ రోడ్లలో ఈ విధమైనటువంటి జంక్షన్ పాయింట్లని మనం చూస్తున్నాం. అక్కడ ప్రతి 100 మీటర్లకి ఒక జంక్షన్ పాయింట్ ఉంటుంది. కానీ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో వచ్చే రోడ్ల పక్కన ఈ విధమైనటువంటి జంక్షన్ పాయింట్లని 50 మీటర్లకి ఒక జంక్షన్ పాయింట్ని ఏర్పాటు చేయటం వలన భవిష్యత్తులో వచ్చే సమస్యలని చాలా తొందరగా సాల్వ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చూసారండి ఎంత ముందు చూపుతో ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం మరియు ఈ కేబుల్ నిర్మాణం చేస్తూ ఉన్నారో మనం క్లియర్గా చూడొచ్చు. ప్రతి 50 మీటర్లకి రోడ్డుకి రెండు వైపులా ఈ విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ని చూస్తూ ఉంటే ఇక్కడ మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను. అదిగోండి ఒక కార్మికుడు దూరంగా పనిచేస్తూ ఉన్నాడు, మనం క్లియర్గా చూద్దామండి. అదిగోండి కార్మికుడు పనిచేస్తున్నాడు కదా, అదొక జంక్షన్ పాయింట్. చూసారా, అదొక జంక్షన్ పాయింట్. పక్కనే డ్రైనేజీ వ్యవస్థ పనులు. అదంతా దూరంగా కనిపిస్తున్నదేమో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు. మనం ఇప్పుడు చూస్తున్నది జోన్ నెంబర్ 7 అండి. జోన్ నెంబర్ 7లో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు అయితే మనం చూస్తున్నాం. లింగాయపాలెం గ్రామం దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నామండి. అక్కడ పనులు జరుగుతున్నాయి. అంటే ఎంత క్వాలిటీగా, ఎంత ముందు చూపుతో రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లో డబల్ రోడ్లు నిర్మించడం మరియు ఈ విధంగా భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు జరపడం, డ్రైనేజ్ వ్యవస్థ పనులు చేయడం, వీటన్నిటిని చూస్తుంటే భవిష్యత్తులో 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాజధానిలో రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ని కూడా నిర్మించుకున్నారు ప్రైవేట్గా. ఏంటంటే ఈ అపార్ట్మెంట్ టవర్ ఏంటంటే అమరావతి ప్రైడ్. ఇది ఇప్పుడు నిర్మించింది కాదండి, 2014, 2019 తరువాత ఆ టవర్ని అయితే నిర్మాణం చేసుకున్నారు. ఈ వీడియో ద్వారా మనందరికీ ఇంకొక క్లారిటీ కూడా రాబోతుంది. ఏంటంటే 2014, 2019లో రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు మొదలైనా కానీ అవన్నీ తిరిగి మరలా మొదటికే వచ్చాయి. ఏంటంటే పనులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం వలన అవన్నీ కూడా పాడైపోయాయి. ఇప్పుడు మరలా ఈ పనులన్నింటినీ కూడా మొదలుపెట్టి రోడ్లు వేసే స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదండి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేశారు, భూగర్భ కేబుల్ వ్యవస్థ పూర్తి చేశారు రోడ్డుకు రెండు వైపులా. అలాగే రోడ్డును కూడా ఈ విధంగా డబుల్ రోడ్డుగా నిర్మాణం చేశారు. అంటే పనులు దాదాపుగా ఒక కులిక్కైతే వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చండి. రోడ్డు నిర్మాణం కనుక పూర్తయిందంటే, రోడ్ల నిర్మాణం పూర్తయిందంటే ఈ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు పూర్తయ్యాయే అని మనం చెప్పుకోవచ్చు. ఇక తరువాత జోన్ నెంబర్ 7లో ఇంకొక రోడ్డును చూసినట్లయితే ఇదిగో ఇది ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. అక్కడ కొత్తగా ఇంకొక అపార్ట్మెంట్ని కడుతూ ఉన్నారు, రైతులే కట్టుకుంటున్నారండి, లింగాయపాలెం గ్రామ ప్రజలు. ఇక్కడ డ్రైనేజీ నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కూడా, జంక్షన్ పాయింట్లు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు. ఇవన్నీ చూశారు కదండి. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియోలో మనం రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో డబుల్ రోడ్లు, అలాగే కేబుల్ వ్యవస్థలో జంక్షన్ పాయింట్ల గురించి అయితే మనం వివరంగా చూసామండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకువస్తాను. మీరు పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు మాకు ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమానంగా మేము భావిస్తాము. ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా పనిచేస్తామండి. అందరికీ మరొకసారి నమస్కారం.